యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే భయము భక్తి అంటే ఏందమ్మా? తెలివికి అంటే తెలివి లేని వాళ్ళు టయానికి రారు. ఇది అర్థం చేసుకోండి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సమయానికి వస్తాడు మందిరానికి. డ్యూటీకి 2, 3 రోజులు లేట్ ఎళ్ళావనుకో, తెలివి లేదా నీకు ఎన్ని సార్లు చెప్పాలంటారు. అంటారా లేదా? బుద్ధి లేదా నీకు ఎన్ని సార్లు చెప్పాలంటారు. జ్ఞానం లేదా నీకు ఎన్ని సార్లు చెప్పాలంటారు. నీకు చేయాలని ఉందా ఉద్యోగం లేకపోతే మానేసుకుంటావు. మానేసుకుంటే మానేయి. నాకు టైమ్ సెన్స్ లేకపోతే నువ్వు అవసరము పంచ్ ఎందుకు పెట్టారు? అంతకుముందు వచ్చి 10 గంటలకొచ్చి కూడా 9 గంటలకు రాసిపోయేవాళ్ళు డైరీలలో. రిజెక్ట్ ఏమిట్లో అటెండెన్స్‌లో కదా! 10 గంటలకొచ్చి కూడా 9 గంటలకు రాసేసి మళ్ళీ ఎటో తిరిగేసి వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతున్నామని సంతకం పెట్టిపోయేవాళ్ళు. ఈళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆహా! వీళ్ళంతా నాటకాలు చేస్తారని ఏం చేశారు? పంచ్ సిస్టమ్ పెట్టారు. పంచ్ సిస్టమ్‌లో 1 మినిట్ లేట్ వచ్చినా అబ్సెంట్ అవుతుందంట. చాలామంది చెప్తారు. ఉద్యోగాలకు వెళ్ళకాళ్ళకి ఇంత జ్ఞానం ఉన్నప్పుడు హ్మ్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో చూడండి కంపల్సరీ పంచ్. ఇప్పుడు ఏడవైనా పంచే పెట్టేసారు. ఏ టైంకొచ్చావు నువ్వు ఏ టైంకెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఆ జ్ఞానము, బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే ఎప్పుడంటే అప్పుడొస్తారు. ఇది ఇలా చెప్తుంటే ఏమనిపిస్తది తెలుసా? కిందకి చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుట తెలివికి మూలము. తెలివికి నీ జ్ఞానానికి తెలివికి మూలం. ఇంకా మూర్ఖుల జ్ఞానమందు ఆ! ఉపదేశమును తిరస్కరిస్తారు. ఇలా చెప్పారనుకో, నా గురించి అన్నాడు.